ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర, స్వామి చిరంతనానంద రచన. ఇప్పుడు మనం వాత్సల్య మధురభావ దివ్యానుభవాలు అనే అధ్యాయంలోకి వచ్చాం. ఎవరి శాసనాధీనమై వాయువు వీస్తుందో, మేఘం వర్షిస్తుందో, సూర్యుడు ప్రకాశిస్తాడో, మృత్యు ప్రాణులను కబళిస్తుందో అట్టి సర్వేశ్వరుడు భక్తవత్సలుడే కాక భక్త పరాధీనుడని మహాభక్తుల చరిత్రలు చాటి చెప్తున్నాయి. అట్టి భగవంతుని అవతారాలలో ఉత్తమ గణ్యుడైన శ్రీరామచంద్రుని తన వత్సగా భావించి శ్రీరామకృష్ణులు పొందిన నిరుపమాన దివ్యానుభవాలు ప్రేమ మహత్వాన్ని చాటుతూ దివ్యావేశజనకమై అలరారుతున్నాయి. ఇంచుమించు 1864వ సంవత్సరంలో దక్షిణేశ్వరానికి వచ్చిన జటాధారి అనే సాధుసత్తముడు రామభక్తాగ్రేసరుడు. అతడి భగవద్భక్తి ప్రపత్తులు నిరుపమానాలు అని శ్రీరామకృష్ణులు వచించేవారు. రామలాల లేక బాలరామచంద్రుడు అతని ఇష్టదైవం. సదా తన వద్ద ఉంచుకునే రామ్లాల అనే ముద్దులలికే ఒక చిన్న లోహ విగ్రహాన అతడు రాముని ఉపాసించేవాడు. రామ్లాల సంసేవనమే అతని ఏకైక వృత్తి. అదే అతని చిత్తవృత్తి. రామ్లాలను అతను పాలిస్తాడు, లాలిస్తాడు, అతనితో క్రీడిస్తాడు. ఈ విధంగా బాలరామచంద్రుని నిరంతర సాక్షాత్కారం అతడికి సిద్ధించింది. తమ కులదైవమైన రఘువీరుని అర్చనలో బాల్యంలోనే తన్మయత పొందసాగిన శ్రీరామకృష్ణులు జటాధారి రామసేవాది దివ్యానుభవాలకు స్వయంగా ముగ్ధులవసాగారు. ఆ చిరకాలంలోనే వారిద్దరి మధ్య పరమ ఆప్త సంబంధం అమరింది. జటాధారి వల్ల శ్రీరామకృష్ణులు రామమంత్రోపదేశం పొందారు. రామ్లాల ప్రతిమారూపంలోనే కాక అప్రతిమానమైన నిజస్వరూపంలో శ్రీరామకృష్ణులకు పూర్తిగా వశవర్తి ఎలా అయినాడో ఆ మనోహర వృత్తాంతం ఆయన పలుకుల్లోనే విందాం. ఆ బాబాజీ రామ్లాలను చిరకాలం సేవించాడు. సదా వెంట ఉంచుకునేవాడు. భిక్షాటనంలో ప్రాప్తించిన దాన్ని వండి నివేదించేవాడు. అంతేకాదు, రామ్లాల తినడము, ఫలాని వస్తువు కావాలని కోరడము, విహారానికి వెళ్తాననో మరెందుకో గారాలు పోవడము బాబాజీకి ప్రత్యక్ష అనుభవం. రామ్లాల సాంగత్యంలో సదా అతడు ఆనందోన్మత్తుడై ఉండేవాడు. రామ్లాల చేష్టలని నాకు కనిపించేవి. బాబాజీతో అహర్నిశలు కూర్చుని రామ్లాలను అవలోకించేవాణ్ణి. నానాటికి రామ్లాలకు నా పట్ల ప్రీతి అధికరించసాగింది. బాబాజీతో నేను ఉన్నంతసేపు రామ్లాల తన క్రీడా వినోదాలలో హాయిగా ఉండేవాడు. కానీ నేను నా గదికి మరలగానే అతను నన్ను వెంబడించేవాడు. రావద్దని ఎంత చెప్పినా వినడు. మొదట్లో ఇది నా భ్రాంతేమో అనుకున్నాను. అంతకాలంగా అపార ప్రేమానురాగాలతో తనను సేవిస్తూ వచ్చిన అతని మీద కంటే నా మీద ఎక్కువ ప్రీతి ఉంటుందా? కానీ ప్రతిరోజు ఇదే దృశ్యం, ఇదే అనుభవం అయినప్పుడు భ్రాంతి అనడం ఎలా? అప్పుడు శిష్యులను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎలా చూస్తున్నానో అట్లే రామ్లాలను కూడా చూసేవాడను. ఒకప్పుడు అతను నా ముందు ముచ్చటగా నృత్యం చేసేవాడు. మరొకప్పుడు నా భుజాల మీదకు ఉరికేవాడు. ఇంకొకప్పుడు ఎత్తుకోమని పట్టుపట్టేవాడు. ఒక్కో సమయంలో తొడపై కూర్చోబెట్టుకునేవాడను. కానీ అతను అక్కడ ఉంటాడా? ఎండలో వనంలోకి పరిగెత్తేవాడు. ముళ్ల పొదలలో పువ్వులు కోసేవాడు. గంగానదిలోకి ఉరికి యథేచ్ఛగా ఈదేవాడు. వద్దురా నాయనా, ఎండలో పరిగెత్తకు, కాళ్ళు బొబ్బలెక్కుతాయి, అంతగా నీళ్లలో నానకు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని ఎంత చెప్పినా వినేవాడు కాదు. తామర రేకులను పోలిన సుందర నేత్రాలతో కూడిన తన దృష్టిని నాపై పరపి పకపక నవ్వేవాడు. తన కొంటె చేష్టలు మరింతగా సాగించేవాడు. వలయాకారంగా మూతి ముడిచేవాడు. మరొకప్పుడు వెక్కిరించేవాడు. అప్పుడు నిజానికి నేను కోపంగానే, ఓరీ ధూర్తుడా, ఉండు, ఒళ్ళు చిట్లగొడతాను అంటూ కేకలు వేసేవాడను. ఎండ నుంచో నీటి నుంచో యువతలకు లాగి గదిలో ఆడుకోమని రకరకాల ఆటబొమ్మలు ఇచ్చి బుజ్జగించేవాడను. ఎప్పుడైనా అదుపు చేయడం సాధ్యం కానప్పుడు 1-2 లెంపకాయలు వేసేవాడిని. అప్పుడు అతడు పెదవులు కంపింప కన్నీరొలుక వెక్కి వెక్కి ఏడుస్తూ నాకేసి చూసేవాడు. ఆహా, అతన్ని అలా శిక్షించినందుకు నేనెంత వేదన చెందేవాడనో కదా. అప్పుడు అతన్ని ఒడిలో చేర్చుకుని ఓదార్చేవాడను. ఇవన్నీ వాస్తవంగా జరిగినవి. ఒకరోజు రామ్లాల పట్టుబట్టి నాతో కూడా స్నానానికి వచ్చాడు.
కానీ నీళ్ల నుంచి యువతలకి రాకున్నాడు. ఎంత చెప్పినా వినకున్నాడు. చివరకు ప్రాణం విసిగి నీళ్లలో గట్టిగా అదిమిపట్టి, ఏది ఇప్పుడు నీళ్లలో నీ ఇష్టం వచ్చినంతసేపు ఉండు అన్నాను. పాపం ఆ పిల్లవాడు నీళ్లలో ఊపిరాడక గిజగిజ కొట్టుకోసాగాడు. పశ్చాత్తాపడి ఎత్తుకొని బుజ్జగించాను. మరో సందర్భంలో కూడా ఎలా నొచ్చుకుని ఎంతగా విలపించానో కదా. నా వద్ద లేని ఏదో తినుబండారం పెట్టమని రామ్లాలా నాడు మొరాయించాడు. ఊరడించడానికి చక్కగా దంపిన అటుకులు పెట్టాను. వాటిని నమిలేటప్పుడు దానిలోని ఊక చేత పాపం కోమలమైన అతని నాలుక గీసుకుని పోయింది. ఆహా! అప్పుడు నేను పడిన పరితాపం ఇంతింత కాదు. అంతా అతన్ని నా తొడపై కూర్చోపెట్టుకుని కౌసల్యామాత వెన్నమీగడలను పెట్టి నిన్నెంతో గారాభంగా పోషించేది. అట్టి అతి సుకుమారుడవైన నీకు నేనెంత తెలివిమాలిన వాడనై నికృష్టమైన ఈ మోటు పదార్థం పెట్టాను అంటూ విలపించాను. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పూర్వభావవేశ పరవశులై విలపించారు. అపురూపమైన తన వాత్సల్య భక్తి సంజనిత దివ్యానుభవాలను గూర్చి శ్రీరామకృష్ణులు ఇంకా ఇలా ముచ్చటించేవారు. బాబాజీ వంట చేసి రామ్లాలా కనిపించకపోవడంతో పరితప్తుడై ఇక్కడకు అంటే శ్రీరామకృష్ణ గదికి వచ్చి రామ్లాలా గదిలో ఆడుకుంటూ ఉండడం చూసి అభిమానగ్రస్తుడై బాలుని ఇలా మందలించేవాడు. ఎంతో శ్రమపడి వంట చేసి నీకోసం వెతుకుతుంటే నిశ్చింతగా నువ్విక్కడ ఆడుకుంటున్నావు. నిన్ను అనడమెందుకు? ఇది నీ నైజం. చిత్తానుసారం సంచరిస్తావు. తల్లిదండ్రులను విడనాడి అరణ్యాలకు పోయిన నీకు దయాదాక్షిణ్యాలెక్కడివి? గుండె పగిలి తండ్రి మరణిస్తూ ఉంటే కడసారి చూపుకైనా నువ్వు తిరిగి రాలేదు. ఈ విధంగా కేకలు పెట్టి రామ్లాలను తోడుకొని పోయి అన్నం తినిపించేవాడు. రామ్లాలకు నన్ను విడిచి వెళ్ళడం ఇష్టం లేనందున బాబాజీ ఇక్కడ చాలా కాలం ఉండిపోయాడు. ఒకరోజు జటాధారి అంటే బాబాజీ వచ్చి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పాడు. రామ్లాల తన కృపా విశేషంతో నాకు అత్యంత ప్రేమైన రూపంతో దర్శనమిచ్చి నా జీవిత పిపాసను తీర్చాడు. అంతేగాక నిన్ను విడిచి రాలేనని చెప్పాడు. నీతో క్రీడిస్తూ అతనిక్కడ హాయిగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. అదే నాకు పరమానందం. అతన్ని నీకు అప్పగించి వెళతాను. ఇలా అంటూ అతను రామ్లాలను నా వద్ద దిగబెట్టి దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రామ్లాల ఇక్కడ ఉండిపోయాడు. ఆత్మార్పణపూర్వకమైన అఖండ తపోధ్యానాదుల వల్ల భగవంతుడు ప్రత్యక్షమై సామాన్యంగా ఆ ముహూర్తంలోనే అంతర్ధానమైనట్లు మహాభక్తుల చరిత్రలో మనకు కనిపిస్తుంది. కానీ శ్రీరామకృష్ణులు అవిచ్ఛిన్న సాక్షాత్కారం పొందగలగడమే కాక ఉపాస్య దైవాన్ని బిడ్డగా చేసుకుని తనివి తీరా లాలన పాలనను ఉనర్చారంటే అదెంతటి అనన్య సామాన్య దివ్యానుభవం. దీనిలోని కీలకం ఏమిటి? భగవంతుని పట్ల ప్రేమ అనబడే నిక్కమైన అనురాగాన్ని పొందగలిగితే ఆయన కట్టివేసే పాశం లభించిందన్నమాటే అని శ్రీరామకృష్ణులు వచించేవారు. అనిర్వచనీయ ప్రేమస్వరూపుడైన భగవంతుని ప్రేమ ద్వారానే వశం చేసుకోగలం అనడం ఎంతో సహజం కదా. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలోని దివ్య సుందర ఘట్టాలలో ఉత్తమోత్తమ గణ్యమైన రామ్లాల వృత్తాంతం లౌకికులకు కేవలం కల్పనగానో శ్రీరామకృష్ణుల చిత్త విభ్రాంతిగానో తోస్తే తోపవచ్చు. కానీ త్రికరణ శుద్ధిగా తాను భగవత్ప్రాప్తికై లేదా భగవద్ అనుభూతికై ప్రయత్నించినా పరితపించినా తనకెలాంటి దివ్యానుభూతి కలగలేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలవాడెవడు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అన్న భక్తాగ్రేసుడైన ప్రహ్లాదుని మహోపదేశంలోని ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అనే దివ్యవాక్కులు మణివిరాజిత సువర్ణాక్షరాలతో లిఖించి గుర్తింపదగ్గవి అనడానికి సందేహం లేదు. సాధన కాలంలో తొలి 4 ఏళ్ళు అంటే 1855 నుంచి 58లో శ్రీరామకృష్ణులు భగవంతుని పట్ల ముఖ్యంగా శాంత దాస్య అపత్య భావాలు అవలంబించి వాటన్నిటిలోనూ అఖండ విజయోపేతులయ్యారు. కొన్ని సమయాలలో శ్రీరామ సుధామాది శ్రీకృష్ణ నేస్తాల సఖ్యభావాన్ని కూడా అనుసరించారు. పిదప వాత్సల్య మధుర భావాలు అనే ప్రేమామృత సాగరోత్తుంగ తరంగాలలో ఓలలాడడం అభిలషించారు. స్త్రీయే తల్లే వాత్సల్యానికి పట్టుకొమ్మ. వాత్సల్య భక్తి సాధింప యత్నించగానే శ్రీరామకృష్ణుల అంతరంగాన తదనుగుణమైన భావపరిణామం కలగసాగింది. అలాంటప్పుడు తన పురుష స్వభావాన్ని మర్చిపోయి మాటల్లోనూ చేష్టల్లోనూ ఆయన అచ్చం స్త్రీలా ప్రవర్తించసాగారు. సఖీభావంలో జగజ్జననికి సకలోపచారాలు ఉనర్చారు. ఈ తరుణంలోనే అంటే
64వ సంవత్సరంలో జటాధారి సాంగత్యం లభించి శ్రీరామకృష్ణుల వాత్సల్య సాధనకు దివ్య మార్గదర్శకమైంది. సాధనలో నిర్విరామ దీక్షాదక్షులైన శ్రీరామకృష్ణులు అచిరకాలంలోనే మధురభావ భక్తి సాధన చేపట్టారు. జగదీశ్వరునిగా, తన ప్రభువుగా, తల్లిగా, కుమారునిగా, మిత్రునిగా, చివరకు ప్రాణప్రియునిగా భక్తి శాస్త్రోక్తాలైన నానా విధాల భగవంతుని ప్రేమించి స్వవశం చేసుకోవడమే, సకల విధాల దివ్య ఆనందానుభూతి పొందడమే ఆయన పరమ సంకల్పం. ప్రేయసి తన ప్రియుని ప్రేమించేటట్లు ఏ మహోన్నత భక్తి భావంలో భక్తుడు భగవంతుని ప్రేమిస్తాడో, ఏ దివ్యభావం శాంత దాస్యాధికమైన ఇతర భావాలకు ఆలవాలమో అదే మధుర భావం అని మనం గమనించి ఉన్నాం. ఈ భక్తి భావాలన్నీ మానవ జీవిత మూలాధారమైన ప్రేమను ఆశ్రయించుకొని ఉన్నాయి. ఈ భక్తిభావ శ్రేణిలో ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ సాధకునకు భగవంతునితో చనువు అతిశయిస్తూ ఉంటుంది. భగవద్ వైభవం చేత ఇక అతడు అంతగా ఆకర్షితుడవక ప్రియతమ సంబంధంలోనే రమిస్తూ ఉంటాడు. ఈ చనువు, ఈ ఆప్త సంబంధము భక్తుడు ఎందు జగదీశ్వరుని తన హృదయేశ్వరునిగా, ప్రాణప్రియునిగా ప్రేమిస్తాడో అట్టి మధుర భావంలో సహజంగా మహోన్నత స్థాయిని అందుకుంటాడు. బృందావన గోపికల శ్రీకృష్ణ ప్రణయ చరిత్రే ఇందుకు మహోజ్వలమైన తార్కాణం. ప్రేమావతారం అనదగ్గ శ్రీ చైతన్యుడు, ఆయన శిష్యులు మధురభక్తి సాధనను పరిపుష్టం చేసి వ్యాప్తి గావించారు. తాను ఏ సాధనను చేపట్టారో దానిలో అఖండ దీక్ష పూని తద్విధానంలో ప్రతి సూక్ష్మ అంశాన్ని పాటిస్తూ అన్య విషయ విముఖులవ్వడం శ్రీరామకృష్ణుల స్వభావం. ఇదే కదా విజయ కీలకం. మధుర భావ సాధనకై స్త్రీ ఉడుపులను అన్నిటినీ ఆయన మధురును అడిగి పుచ్చుకున్నారు. ఉడుపులంటే బట్టలు. సముచిత సువర్ణాభరణాలను స్త్రీ పాత్ర ధారణలో నటులు ధరించే కేశ కలాపాన్ని సైతం మధుర్ సమకూర్చాడు. ఇక రామకృష్ణుల శ్రీకృష్ణ ప్రేమోన్మత్త గోపికా జీవితం ప్రారంభమైంది. శ్రీకృష్ణుని తమ భర్తగా ఒనరింపమని బృందావన గోపికలు కాత్యాయని దేవిని ప్రార్థించినట్లు శ్రీరామకృష్ణులు జగజ్జనని అందుకే ప్రార్థించారు. ఈ సమయంలో ఆయన తరచూ పరిచారికగా రాధాకృష్ణులను సేవించారు. తమ దివ్యభావ పరిణామం వేషభాషలలో ఈ విధంగా ప్రతిబింబింపగా శ్రీరామకృష్ణులు అచ్చం స్త్రీలా ప్రవర్తిస్తూ ఉంటే మధుర్ కుటుంబ స్త్రీలు ఆయనను తమలో ఒకరినిగా పరిగణించడం అబ్బురం కాబోదు. మధుర్ గృహంలో ఒకానొక దుర్గాపూజ మహోత్సవ సందర్భాన శ్రీరామకృష్ణులు పట్టుచీర ధరించి దివ్యాభరణ భూషితులై స్త్రీజన పరివేష్టితులై దేవీ సఖీభావ నిమగ్నులై దేవికి వింజామరలు విసరుతుంటే ఆ దృశ్యం ఎంతో దర్శనీయమై విరాజిల్లింది. చిరపరిచితుడై ఉన్న మధుర్ ఆ సమయంలో శ్రీరామకృష్ణుల ఆ స్త్రీరూపం చూసి గుర్తించలేక పూజానంతరం తన భార్యను అడిగి తెలుసుకుని, ఆహా, స్వయంగా వ్యక్తం చేసుకుంటే గాని చిన్న విషయాల్లో కూడా బాబాను మనం తెలుసుకోలేం కదా అని ఆశ్చర్యచకితుడైనాడు. ప్రాణవల్లభుడైన శ్రీకృష్ణుని సమాగమనానికై శ్రీరామకృష్ణులు మహాపరితాపం చెందసాగారు. బాల్యంలోనే ఆయన శ్రీకృష్ణ సంసర్గాన్ని ఎలా ఆకాంక్షించారో పాఠకులకు జ్ఞప్తి ఉండవచ్చు. అంటే ఇక్కడ వినేవాళ్లకు, శ్రోతలకని అర్థం. ఇప్పుడు ఆ ఆకాంక్ష వేయింతలైంది. రోజులు నెలలు గడుస్తున్నాయి. విరహవేదన దుర్భరమైంది. అన్నపానాలు మరచి అహర్నిశలు ఆయన విలపించేవారు. శ్రీకృష్ణ సందర్శన మహోత్కంఠత క్రమంగా ప్రేమోన్మాదంగా పరిణమించింది. మనోవ్యతకు తోడు శరీరం అంతటా తీవ్రమైన మంట. అదెంతటి మహాపరితాపమో గాని రోమకోపాల నుంచి సూక్ష్మమైన రక్తబిందువులు స్రవించసాగాయి. ఒక్కొక్కప్పుడు శరీరంలోని కీళ్లన్నీ పట్టుతప్పిపోయినట్లు ఉండేవి. పరితాప తీవ్రత చేత ఇంద్రియ వ్యాపారాలన్నీ కట్టుబడిపోగా శరీరం శవప్రాయంగా కానవచ్చింది. తన వినిర్మల ప్రేమ చేత శాశ్వతంగా శ్రీకృష్ణుని తన వశవర్తిని చేసుకున్న శ్రీ రాధాదేవి అనుగ్రహంతో కానీ శ్రీకృష్ణ దర్శన భాగ్యం లభించదు అని శ్రీరామకృష్ణులు తదేక భక్తితో ఆమెను ప్రార్థించసాగారు. ఆ చిరకాలంలోనే లభించిన శ్రీ రాధా దర్శనం గురించి ఆయన ఇలా చెప్పేవారు. శ్రీకృష్ణ ప్రేమచే తన సర్వస్వం త్యజించిన శ్రీ రాధాదేవి మహనీయమూర్తిని నిరుపమానం, పవిత్రం, ఉజ్వలం అయిన ఆమె రూపమాధురిని వర్ణించడం అసాధ్యం. నాగకేసర పుష్పాల పచ్చని పుప్పొడిలా ప్రకాశిస్తూ ఉంది ఆమె మేనికాంతి. పూర్వం సీతాదేవిలా ఇప్పుడు రాధాదేవి కూడా సాక్షాత్కార అనంతరం తన శరీరంలో జొచ్చి లీనమైనట్లు శ్రీరామకృష్ణులకు అనుభూతమైంది. ఇక ఆయనకు తానే రాధగా తోచసాగింది.
నిరంతర రాధాధ్యానం ఆయన వ్యక్తిత్వాన్నే అదృశ్యం చేసి శ్రీరామకృష్ణులను అపర రాధగా పరిణమింపజేసింది. అపారం, అగాధం, మహోజ్వలమైన రాధాదేవి శ్రీకృష్ణ ప్రేమానురాగాలు శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమై మహాభావం ఆయనలో రూపుదాల్చింది. తన మహాభావ అనుభవాలను గురించి కాలాంతరంలో ఆయన ఇలా పేర్కొన్నారు: ఆ అనుభూతికి ముందు ఎంతటి దుర్భరవేదనో, పిదప అంతటి పరమానందం. మహాభావం అంటే ఈశ్వర భావావేశ పరవశత్వం. అది మనశ్శరీరాలను ఉర్రూతలొగించి వేస్తుంది. పెద్ద ఏనుగు పూరిపాకలో దూరినట్లే పూరిపాక అల్లాడిపోతుంటుంది, కూలిపోతుందేమో కూడా. భగవద్విరహానలం అబ్బా చెప్పతరం కాదు. ఈ స్థితిలో రూప సనాతనులు అంటే శ్రీ చైతన్యుల శిష్యవరేణ్యులు ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఆ చెట్టు ఆకులు వాడిపోయేవిట. ఆ స్థితిలో 3 రోజులు శరీర స్మృతి లేకుండా ఉండిపోయాను. కదలలేక ఒకచోట పడి ఉన్నాను. స్మృతి వచ్చాక బ్రాహ్మణి నన్ను స్నానానికి తోడుకొని వెళ్ళింది. కానీ శరీరాన్ని చెత్త స్పృశించలేకపోయింది. శరీరం మీద దళసరి వస్త్రం కప్పి దానిపై చెయ్యి వేసి పట్టుకోవాల్సి వచ్చింది. నేల మీద పడుకోగానే శరీరానికి అంటుకున్న మట్టి అంతా కాలిపోయింది. ఆ స్థితిలో వీపుగుండా నాగటి కర్రు గుచ్చినట్టు అనిపించింది. ఆ బాధకు తాళలేక చచ్చిపోతున్నాను అంటూ పెడబొబ్బలు పెట్టేవాణ్ణి. కానీ వెనువెంటనే అఖండానందం. 19 భావాలు ఒకే వ్యక్తిలో వ్యక్తం అవడమే మహాభావం అని భక్తి శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో కనీసం ఒక్క భావాన్ని పొందడానికి లోకులకు యావజ్జీవితం పడుతుంది. కానీ ఈ శరీరంలో అంటే తనలో 19 పూర్తిగా వ్యక్తమైనాయి అన్నారు. తాను రాధను అనే భావం పొందుతూ మహాభావ ప్రపూర్ణ ప్రేమానురాగాలతో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ శ్రీరామకృష్ణులు అచిరకాలంలోనే తన మహాసాధన ఫలాన్ని పొందారు. శ్రీకృష్ణుడు తన జగన్మోహన రూపంలో సాక్షాత్కరించి శ్రీరామకృష్ణుల మనోరథం ఈడేర్చి ఆయనలో లీనమైనాడు. అప్పుడు సర్వం విష్ణుమయం జగత్ అన్నట్లు చరాచర సకల ప్రపంచం శ్రీకృష్ణమయంగా దర్శిస్తూ స్వీయ వ్యక్తిత్వాన్ని మరచి తాను శ్రీకృష్ణుడిని అనే భావం పొందుతూ ఆయన అఖండానంద సాగరంలో ఓలలాడసాగారు. 2-3 నెలలు ఇలా గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకానొక రోజు నీలిరంగు గడ్డి పువ్వు పుచ్చుకొని శిష్యులకు చూపుతూ ఆ సాధన కాలంలో దర్శించిన శ్రీకృష్ణుని మేనిఛాయ ఇలా ఉండేది అని చెప్పారు. శ్రీరామకృష్ణుల ఈ దివ్యానుభూతి మాట అలా ఉండగా అంతరావలోకనాయత్త చిత్తులైన మహాత్ములకు గడ్డి పువ్వు సైతం ఎంతటి మహోన్నత భావాలను ప్రేరేపిస్తుందో. వీరే మటిలో మతాన్ని, రాతిలో నీతిని, ప్రతిదానిలో సద్భావాన్ని గ్రహించగలవారు. మధుర భావానుభవ కాలంలో శ్రీరామకృష్ణులు ఒకరోజు శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తూ ఉండగా శ్రీకృష్ణ పాదార విందాల నుండి దివ్య తేజోకిరణాలు ప్రబల పాసి రూపంలో వెలువడి భాగవతాన్ని పితప తన వక్షాన్ని పలుమార్లు తాకుతూ మూడింటినీ ఏకం చేస్తున్న దివ్య దర్శనం గాంచారు. భాగవత, భక్త, భగవానులు ముగ్గురు ఏకమే అని దీనిలోని భావం ఆయన విశదీకరించారు. ఇప్పుడు మనం నిర్వికల్ప సమాధి అనే అధ్యాయంలోకి వచ్చాం. జంతువు ఆహార నిద్రాదులలో ముదమందుతూ ఉంటే మానవుడు ధీవైభవంలోనూ కళాకౌశలంలోనూ చివరకు ఆత్మధ్యానంలోనూ రమిస్తున్నాడు. ధ్యాన సాక్షాత్కార సంజనితమైన ఆనందమే సర్వోత్కృష్టమైన బ్రహ్మానందం. వేదాంతాలకు ఇది చరమసీమ. ప్రగాఢ ధ్యానస్థితే సమాధి. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ, దివ్యజ్ఞానావస్థ. సమస్త తత్వ రహస్యాలు దీనిలోనే ప్రత్యక్షమై భాసిస్తాయి. ఈ స్థితిని పొందిన వారే యోగులు, మునులు, ఋషులు. పరిపూర్ణమైన అతీంద్రియ జ్ఞానావస్థే, జ్ఞానపరమావధే నిర్వికల్ప సమాధిగా పేర్కొనబడుతోంది. ఇదే అద్వైత వేదాంతాన తుదిమెట్టు. మాయను విడనాడి ద్వైత ప్రపంచాన్ని అతిక్రమించి సుఖదుఖాది ద్వంద్వాలను, సమస్త భ్రాంతులను తోసిరాజని ఏ మహోన్నత స్థితిలో ఆత్మ స్వస్వరూప వైభవంలో తేజరిలుతూ ఉంటుందో అదే నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి మహత్వాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో నిలబడితే నేను కనపడకుండా పోయేటట్లు సమాధిలో నేను కనపడకుండా పోతుంది. కర్పూర నీరాజనం వెలిగిన పిమ్మట ఏదీ మిగలని చందాన సదసద్విచారం ముగిసి నిర్వికల్ప సమాధి ప్రాప్తించేటప్పుడు నువ్వు, నేను, జగత్తు అనే స్ఫురణే ఉండదు.
ఇది వర్ణింపనలవి కానిది. జీవుడు బ్రహ్మంగా మారే అఖండ పరిణామం. ఉప్పు బొమ్మ సముద్రంలో కనుగొనడానికి దానిలో దూకిందట. కానీ అది నీటిని తాకగానే కరిగిపోయింది. అప్పుడిక సముద్రం ఎంత లోతుందో వచ్చి చెప్పేవారెవరు? తమ ఆధ్యాత్మిక విజయయాత్రలో భక్తి మార్గంలోనూ తాంత్రిక యోగ మార్గాలలోనూ మహాద్భుత విజయాలను సాధించిన శ్రీరామకృష్ణులు ఇక జ్ఞాన మార్గంలోనూ పరిపూర్ణులై అతీంద్రియ ప్రజ్ఞా పరమావధి అయిన నిర్వికల్ప సమాధిని కైవసం చేసుకోవలసి ఉన్నది. మొదట పురాణమత ప్రకారంగాను, పిదప తంత్రమత ప్రకారంగాను, ఆ తర్వాత వేదమతానుసారంగాను ఇలా భగవంతుడు నా చేత నానావిధ సాధనలను అనుష్ఠింపజేయించేవాడు అని శ్రీరామకృష్ణులే వచించేవారు. తోతాపురి అనే మహనీయుడు ఈ సమయంలోనే, అంటే 1864 సంవత్సరం, దక్షిణేశ్వరానికి వచ్చాడు. ఆజానుబాహువు, దృఢకాయుడు, నాగ సంప్రదాయానికి చెందిన యతివరేణ్యుడు, దిగంబరుడు. బ్రహ్మమే సత్యం అని అపరోక్షానుభూతిచే గ్రహించి జగత్తును స్వప్నప్రాయంగా గాంచుతూ శీతోష్ణాదులను రక్షింపక విశాలాకాశ వితానం కింద కాలం గడుపుతూ భిక్షచే ప్రాప్తించిన దానితో తృప్తిపడుతూ ఎక్కడా 3 రాత్రుల కంటే అదనంగా నిలిచిపోక సంచరించే మహాపరివ్రాజకుడు. నర్మదా నదీ తీరాన ఒక నిర్జనాటవిలో 40 ఏళ్లు కఠోర తపస్సు అనుష్ఠించి నిర్వికల్ప సమాధిని సాధించిన యోగి పుంగవుడు. కాళికాలయ సన్నిధిలో ఆయన శ్రీరామకృష్ణులను చూసి, బ్రహ్మ విద్యకు ఉత్తమాధికారివిగా తోస్తున్నావు, వేదాంత సాధన చేస్తావా అని అడిగాడు. అదంతా అమ్మ దివ్యచిత్తం అని శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్ళి భావసమాధి స్థితిలో జగజ్జనని అభ్యనుజ్ఞను పొంది వచ్చి అమ్మ సెలవిచ్చింది అని చెప్పారు. యథావిధిగా వేదాంత సాధన అనుష్ఠింప సన్యాస స్వీకారం ఆవశ్యకం అని తోతాపురి తెలుపగా శ్రీరామకృష్ణులు అందుకు సమ్మతించారు. పితృదేవతలకు, సాంసారిక విషయాల పట్ల మృతప్రాయుడైన తనకు విద్యుక్త శ్రాద్ధ క్రియలను ఆచరించి నియమిత శుభ దినాన విరజాహోమంలో శిఖా యజ్ఞోపవితాలను హోమాగ్నికి అర్పించి శ్రీరామకృష్ణులు తన గురువరేణ్యుడైన తోతాపురి ఒసగిన కాషాయ అంబరాలు స్వీకరించారు. ఆశ్రమ సోపాన శ్రేణిలో అంత్య సోపానం, సర్వసంగ పరిత్యాగ నిలయం, సర్వ సమభావ సమాశ్రయం, జీవన్ముక్తి పరమసాధనం, శ్రీ బుద్ధ శంకర చైతన్యాది జగద్గురుత్తమావలంబితమం అయిన సన్యాసాశ్రమాన్ని ఇలా శాస్త్రోక్తంగా శ్రీరామకృష్ణులు స్వీకరించారు. స్వీయ మోక్ష జగత్ కళ్యాణాలకై లోకంలో సన్యాసి జన్మిస్తున్నాడు. పరహితార్థం తన జీవితాన్ని అర్పించడానికి, ఆకాశాన్ని ఆర్తనాదాలచే చిల్లులు పడవేసే దీన జనకోటి కష్టాలను తొలగించడానికి, అనాథుల కన్నీటిని ఆపడానికి, పుత్రశోక సంతప్తలైన తల్లులను ఓదార్చడానికి, అగ్నిలు అంధాపతితులు అయిన జనులు స్వశక్తి మీద నిలబడడానికి వలసిన సదుపాయాలు వనగూర్చడానికి, జాతి మత భేదాలను గణింపక సమస్త మానవ కోటికి ఇహపర సౌఖ్యదాయకమైన తత్వబోధలు అనరించడానికి, ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణమై ఉన్న బ్రహ్మశక్తిని జాగృతం చేయడానికి సన్యాసి ఈ లోకంలో జన్మిస్తున్నాడు అని స్వామి వివేకానంద ప్రకటించారు. సన్యాసిలోని అఖండ త్యాగాన్ని చూడగానే లోకులకు త్యాగం అలవరుచుకోవడానికి వలసిన ధైర్యం కలుగుతుంది. సన్యాసి కాకుంటే లోకులకు మరెవరు త్యాగ వైరాగ్య మార్గదర్శకులు కాగలరు అని శ్రీరామకృష్ణులు వక్కాణించేవారు. సన్యాస దీక్షానంతరం శ్రీరామకృష్ణులు గురువుకు సాష్టాంగ వందనం చేశారు. తోతాపురి అద్వైత వేదాంత తత్వోపదేశం చేయనారంభించాడు. పొడవరి దృఢ శరీరి అయిన ఆ పంజాబు దేశ యతిసింహం, ఆ మహాముక్తజీవి అంతగా పొడవరి పొట్టి కానివాడు, అతి సుకుమార శరీరి, వినమ్రుడు, పరమ సత్యాన్వేషకుడు అయిన తన వంగదేశీయ శిష్యునకు ఉద్బోధిస్తూ ఉన్న ఆ దృశ్యం సంస్మరణీయం. ఆత్మవిచార మూలాన సమాధి నిమగ్నత పొంది అఖండ సచ్చిదానంద పరబ్రహ్మంతో ఐక్యత నొందే విధానాన్ని ఈ తరుణంలో తోతాపురి యుక్తియుక్తంగా వేదాంత శాస్త్ర ప్రమాణపూర్వకంగా శ్రీరామకృష్ణులకు ఉపదేశించాడు. దానిలోని సారాంశం ఇది: నిత్య శుద్ధ బుద్ధముక్తం, దేశకాల నిమిత్తత అనే వాటికి అతీతం, అఖండం, అద్వితీయము అయిన బ్రహ్మం అనిర్వచనీయమైన మాయ వలన నామరూపాలచే విభక్తం అనేకము అయి ఉన్నట్లు కానవస్తుంది. సమాధి నిమగ్నత పొందేటప్పుడు మాయాకల్పిత నామరూపాలు కానీ దేశకాల నిమిత్తతలు కానీ గోచరించవు. కాబట్టి మాయామాత్రమైన నామరూప జాలాన్ని
ఆత్మవిచారంచే భేదించి సమాధి మూలంగా ఆత్మ సంస్థితుడవవు. అఖండ సచ్చిదానంద బ్రహ్మంతో ఐక్యం పొందు. ఇట్టి అద్వైత జ్ఞానమే శాశ్వత బ్రహ్మానంద ప్రాప్తి సాధనం. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఉత్తమోత్తమ గణ్యమైన తన వేదాంత సాధన అనుభవాలను గురించి సహజ సరళ రీతిలో శ్రీరామకృష్ణులు ఇలా తెలియజేశారు. దీక్షానంతరం దిగంబరుడు అంటే తోతాపురి అద్వైత వేదాంత సిద్ధాంతాలను నాకు ఉపదేశించసాగాడు. సకల విషయాల నుండి మనసును ఉపసంహరించుకుని ఆత్మలో నిమగ్నుడవు అవ్వు అని చెప్పాడు. కానీ నేను ఎంత ప్రయత్నించినా నామరూప ప్రపంచాన్ని దాటి మనస్సును నిర్వికల్పం చేయజాలకపోయాను. ఇతర విషయాల నుండి మనస్సును మరల్చడం నాకు కష్టం అనిపించలేదు. కానీ చిద్ఘనం దేదీప్యమానమై అలరారే జగజ్జనని రూపం నాకు అత్యంత చనువైన కారణంగా ఆ దివ్య రూపం నాకు సజీవ సత్య స్వరూపంలో ప్రత్యక్షమై నా మనసును నామరూప ప్రపంచాన్ని దాటిపోనీలేదు. ఎన్నిసార్లు అద్వైతం మీద మనసు నిలుప ప్రయత్నించినా ప్రతిసారి ఆ రూపం నాకు అడ్డు వస్తూనే ఉంది. అప్పుడు నిరాశాపూరితుడనై ఇది నాకు సాధ్యం కాకున్నది, మనసును పూర్తిగా నిర్వికల్పం చేసి ఆత్మధ్యానంలో నిమగ్నులను కాలేకున్నాను అని దిగంబరుడితో చెప్పేశాను. అప్పుడు అతను తీవ్రంగా చూస్తూ నిష్ఠురంగా ఇలా అన్నాడు, ఏమిటి, నీకిది సాధ్యం కాకున్నదా? చూస్తాను, నీకిది సాధ్యమై తీరాలి. ఇలా అని చుట్టూ పరికించి ఒక గాజు పెంకు కనపడగా దాన్ని పుచ్చుకొని నా కనుబొమ్మల నడుమ నొక్కి సూటిగా మనసును ఈ చుక్క మీదికి కేంద్రీకరించు అన్నాడు. అంతట కృతనిశ్చయుడనై మళ్లీ ధ్యానంలో కూర్చుని జగజ్జనని రూపం కనపడగానే వివేకం అనే ఖడ్గంతో ఆ రూపాన్ని ఖండించి వేశాను. ఇక ఏ వికల్పం అంతరాయం లేకపోవడంతో మనస్సు దృశ్య ప్రపంచాన్ని గమించి రివ్వున పైకి ఎగిసిపోగా సమాధిమగ్నుడైనాయను. శ్రీరామకృష్ణులు అవాగ్మానస గోచరమైన నిర్వికల్ప సమాధి మహత్వంలో లీనం అయ్యారు. నిర్విరామంగా 3 రోజులు ఒక్క పట్టున శ్రీరామకృష్ణులు అదేవిధంగా సమాధిమగ్నులై ఉండిపోవడం చూసి తోతాపురి, ఏమిటిది, ఇది నిజమా? 40 ఏళ్లు కఠోర తపస్సుచే నేను సముపార్జించగలిగిందాన్ని ఇతను ఒక్క రోజులోనే సాధించగలిగాడా అని నిశ్చేష్టుడయ్యాడు. హృదయం స్పందిస్తోందా, లేసమైన ఊపిరాడుతుందా అనుకుని జాగ్రత్తగా పరీక్షించగా ప్రాణచిహ్నం గాని చైతన్య లక్షణం గాని ఎంతమాత్రం కనిపించలేదు. అయినా ముఖమండలం ప్రశాంతమై దేదీప్యమానమై ప్రకాశిస్తోంది. ఓహో, ఇది మహాద్భుతం, నిర్వికల్ప సమాధే ఇది అని అతడు నిశ్చయించుకుని బాహ్య స్పృహ కలిగించడానికి హరి ఓం అనే మంత్రాన్ని గంభీర స్వరాన ఆ పంచవటి ధ్యాన కుటీరం మారుమోగేటట్లు ఉచ్చరించసాగారు. మెల్లమెల్లగా బాహ్య చైతన్యం పొంది కళ్ళు తెరిచి శ్రీరామకృష్ణులు తనను పరిపూర్ణ వాత్సల్య మహాశ్చర్యానందాలతో అవలోకిస్తూ ఉన్న గురువర్యుని తిలకించి సాష్టాంగ వందనం చేశారు. గురువు శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. ఎక్కడా 3 రోజుల కంటే ఎక్కువ బస చేయని ఆ మహాపరివ్రాజకుడు, ఆ సర్వసంగ పరిత్యాగి తన అద్భుత శిష్యునిచే ఆకర్షితుడై 11 నెలల పర్యంతం ఆయన సాంగత్యంలో గడిపాడు. కొన్ని విషయాలలో శ్రీరామకృష్ణులు స్వయంగా తన గురువుకు ఎలా గురువయ్యారో ఆ ముచ్చటలను ఇకపై చూద్దాం.